Q7 న్యూస్ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే ఊరుకోం బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకొని బీసీల మనోభావాలను దెబ్బతీసినందుకు నిరసనగా తెలంగాణ బంద్ కార్యక్రమంలో భాగంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కనగల్ మండల కేంద్రంలో ఉన్న విద్యా సంస్థలను బంద్ చేసి నల్గొండ దేవరకొండ ప్రధాన రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం బీసీలు 56.6% ఉన్నందున జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించినప్పటికీ బిల్లు ఆమోదించక పెండింగ్ లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో జీవో 9ని తీసుకువచ్చిందని, కానీ కొంతమంది అగ్రవర్ణ పెద్దలు జీర్ణించుకోలేక కోర్టులలో కేసులు వేసి అడ్డుకొని బీసీల నోటికాడు ముద్దను గుంజుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లను అడ్డుకునే అగ్రవర్ణాలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే శక్తి బీసీలకు ఉందని ఆయన పేర్కొన్నారు. తమ వాటా తమకు దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగం నాగరాజు, భీమనగోని నవీన్, సింగం రవి, చిత్రం సాయి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో అఖిలపక్షంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించి జీవో నెంబర్ 9ని విడుదల చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీలకు కల్పించాలని చెప్పేసి స్థానిక సంస్థలకు వెళ్తే కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు జీర్ణించుకోలేక సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్లు వేసి బీసీల నోటికాడి ముద్దను గుంజుకొని బీసీల మనోభావాలను దెబ్బతీసినటువంటి వారిని క్షమించవద్దని చెప్పేసి బీసీలకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేసి పోరాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీలను అడ్డుకొని, బీసీల ఎదుగుదలను అడ్డుకొని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి అర్థం అని చెప్పేసి రేపటి నుండి కార్యాచరణ నిర్వహిస్తాం, ఎక్కడికక్కడ స్తంభింపజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలోని రావాల్సిన 42% రిజర్వేషన్లు ఏ ఒక్కరు కూడా అడ్డుకున్నా వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈబీసీలకు 3% ఉన్న ఈబీసీలకి 10% రిజర్వేషన్లు ఇస్తే అడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని చెప్పేసి వారి రిజర్వేషన్ స్వాగతించడం చెప్తే మేము అడ్డుకోలేదు. కానీ ఈరోజు అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈర్షపడుతూ వాళ్ళ రాజకీయ మనుగడ ఎక్కడ ఆగమవుతుందో అని చెప్పేసి జీర్ణించుకోలేక బీసీల రిజర్వేషన్ను అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా విత్డ్రా చేసుకొని కేసుని బీసీల రిజర్వేషన్ అడ్డుకోవద్దని చెప్పేసి సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. లేని పక్షంలో బీసీలు మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా బీసీలు వాళ్ళని ఎక్కడ కూడా తిరగనీయకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.